ఇక్కడ జరిగిన పరిస్థితులు పరిణామాలతో విజయ్ గెలుస్తాడా లేదా, విజయ్కి ఒక 10 నుంచి 20 సీట్లు వస్తాయి అని కొన్ని సర్వేలు చెబుతున్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అన్ని సీట్లు వస్తాయా రావా ఇదంతా పక్కన పెడితే విజయ్ మాత్రం ఒక కీ రోల్ పోషించబోతున్నాడు. తాను అయితే కింగ్ లేకపోతే కింగ్ మేకర్ ఖచ్చితంగా. అంటే నిజానికి ఇది రివర్స్ ఉంటుందేమో అని చెప్పాలి. నిజానికి తాను కింగ్ మేకర్ లేదంటే కింగ్ కూడా అయ్యే అవకాశాలు విజయ్కి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నిజానికి విజయ్ విషయంలో 35 నుంచి 40 స్థానాలు విజయ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది. ఎందుకంటే దాదాపుగా 80% తమిళులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80% పోలింగ్ శాతం నమోదైంది తమిళనాడులో. గతంలో లేనట్టుగా ఇంత మండు టెండల్లో ఎలా ఉంటుంది, అసలు ఎండ మండిపోతుంది. తమిళనాడులో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట ఇంత ఎండాకాలంలో కూడా ఏ మాత్రం కూడా తగ్గకుండా ఓటరు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అది కూడా 80% ఓటర్లు వినియోగించుకున్నారు అంటేనే అర్థమవుతుంది ప్రభుత్వ వ్యతిరేకత ఓటన్నా అయి ఉండాలి. ప్రభుత్వ అనుకూలత ఓటు అనేది పెద్దగా పర్సంటేజ్ పెరగడాన్ని అంచనా వేయలేం. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడే ఓటు పర్సంటేజ్ అనేది భారీగా పెరుగుతూ ఉంటుంది. బట్ ఇది ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓట్, అలాగే యువత ఓట్, మహిళల ఓట్ ఇదంతా పూర్తిగా అవుట్రెడ్గా కాకపోయినా ఒక 80% విజయ్కి వెళ్ళిందంటే కనుక డిఎంకేకి గడ్డు పరిస్థితులే.